చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. మంచిదండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనము నుండి 15వ వచనము. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట ఏమగును? మృతులు సజీవులనట్టే అగురు కదా. దేవుని ప్రేమించిన ప్రియులారా, ఇక్కడ అన్య దేశంలో ఉన్నాడు. ఇప్పుడు రోమా దేశము అనేది అన్య దేశము, విగ్రహారాధిక దేశం ఇది. అక్కడికి వచ్చాడు. ఇప్పుడు పట్టుకొచ్చారు ఎవరిని? పౌలుని. నేరం చేశాడని తీసుకొచ్చారు. ఇప్పుడు రోమాలో అతను ఊరకు కూర్చోకుండా సువార్త చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను చెప్తున్నది ఏంటో ఒకసారి జాగ్రత్తగా వినండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఎవరాళ్ళు? రోమా దేశంలో ఉన్నాడు. రోమా దేశస్తులకి రక్షణ లేదు. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. నేను ఎవరికి చెప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే అన్యజనులకు చెప్పడానికే. నన్ను కూడా అంతే కదా, నేను కూడా అన్యజనుల దగ్గరే సేవ చేస్తా ఉన్నాను. కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి ఎలాగైనా సరే దేవుడి గురించి చెప్పి, ఎందుకని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను రోషము గల దేవుడు. కాబట్టి వాళ్ళకి ఏం పుట్టించాలంట? రోషము పుట్టించి వారిలో కొందరినైనను, అందరిని కాదు, కొందరినైనను రక్షించవలనని నా పరిచర్యను ఏమంటే ఘనపరుచుచున్నాను. మరి ఈనాడు ఎంతమంది తమ వాళ్ళను రక్షించాలని ఆశ, తపన ఉంది చెప్పండి. చూడండి, పౌలు తపన, తాను రక్షణ పొందాడు. తన రక్తబంధువులంట, ఏమండి ఎవరు? నా రక్తబంధువులకు రోషము పుట్టించి. అంటే నువ్వు ఎలా నడవాలి అప్పుడు చెప్పండి? మీరు ఎలా నడవాలి? మీ వాళ్ళకి రోషం పుట్టించి వాళ్ళని రక్షించాలంటే మీరు ఎలా నడవాలి? మీరు కూడా రోషంగానే నడవాలిగా. కానీ మీరు లోక సంబంధులుగా నడిస్తే మరి నీ రక్త బంధువులు ఎలా రక్షించబడతారు? గుర్తుపెట్టుకోవాలి. కానీ పౌలు అలా కాదు. ఇక దేవుడు చెప్పిన తర్వాత వెనుతిరిగి పోలేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇక దేవుడు పరిచర్య చేస్తూనే ముందుకెళ్ళాడు. కాబట్టి అతని ఆశ ఏంటంటే నా వాళ్ళని నేను రక్షించాలి, ఎలాగైనా సరే, అందరినీ కాకపోయినా సరే. ఒక్కసారి ఇంటి దగ్గర కూర్చొని నువ్వు నీ బంధువులు ఎంతమందో రాయి, నీ రక్త బంధువులు ఎంతమందో రాయి. అంటే మీ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, మొత్తం లెక్కరాయి. అలా నీ భర్త తరఫున లెక్కరాయి. మొత్తం కలిపి ఎంతమంది ఉంటారో ఒకసారి ప్రార్థనలో ఎప్పుడన్నా పెట్టావా? అడిగావా? అడగట్లా. నేను ఎప్పుడు మీరు చేసిన ప్రార్థనలో వాళ్ళ గురించి అడిగినట్టు నేను ఎక్కడా వినలేదు. కాబట్టి నీ రక్త బంధువులు రక్షించాలన్న ఆశ నీకు లేదేమో. వాళ్ళ పేర్లు కూడా ఎత్తట్లేదు, వాళ్ళ కుటుంబాలు ఎత్తట్లేదు, అసలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, నీకు తెలియదు. లెక్కయి ఒకసారి వాళ్ళ పిల్లలతో కూడా లెక్కయి. వాళ్ళ పేర్లు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనికరించి తప్పనిసరిగా వాళ్ళకు కూడా రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ రక్త బంధువుల పేర్లన్నీ పెట్టావా? కానీ అతను అంటున్నాడు, నా రక్త బంధువులు అందరినీ రక్షించాలని ఉంది, కానీ కనీసం కొంతమందినైనా, అంటే తన జీవిత యాత్రలో, అంటే అతను కొద్ది కాలమే బతుకుతాడు. ప్రభువుని ఎరిగిన తర్వాత అతను బతికేది కేవలం 30 సంవత్సరాలు. 65వ సంవత్సరంలో అతను చనిపోయాడు. ప్రియులారా, ఒక 30 ఏళ్లలో తన వాళ్ళంతా రక్షణ పొందాలని చివరికి తన యొక్క ప్రాణాన్ని కూడా అప్పగించాడు. అలాంటి భక్తి నీకుందా?
అలాంటి ఆశ నీకుందా? ఇది పౌలు యొక్క ఆశ. నడిపించండి, కనీసం చర్చి కన్నా నడిపించండి. నీ అక్కని, అన్నని, చెల్లెల్ని, తమ్ముళ్ళని, అందరూ హిందువులే కదా మన దగ్గర. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలైంది మందిరం కట్టిన దగ్గర నుంచి, సేవ కట్టిన దగ్గర నుంచి? మరి ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు, దరిదాపు 25 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకని రాలేదు అంటే నీకు అంత ఆశ లేదు. రెండోది ఏంటంటే రోషము అన్నాడు. అంటే నువ్వు కూడా రోషంగా బతికినట్లయితే ఈ పాటికి వచ్చేసేవాడు. అమ్మో ఆమెతో పెట్టుకుంటే కుదరదండి, ఏమన్నంటే ప్రార్థన అంటది, నా అబద్ధం చెబితే ఒప్పుకోదు, కుట్ర చేసినట్టుగా మాట్లాడితే ఒప్పుకోదు, ఏమంటే మోసం చేస్తే ఒప్పుకోదు, అన్యాయంగా డబ్బు సంపాదించరు. ఈ పేర్లు నీకుంటే నువ్వు కూడా రోషము గల దేవుడిని ఆరాధిస్తున్న వ్యక్తివే కాదు. అయితే నీలో రోషం లేదు కాబట్టి నీ పిల్లలను నువ్వు, నీ రక్త బంధువుల్ని నువ్వు రక్షించలేవు. ఒకటే గుర్తు. కాబట్టి దేవుని ప్రేమించండి పిల్ల. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం. ఆ వృక్షము ఆహారులకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఎదుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. ఇప్పుడు అవ్వ ఆశ ఏంటి చెప్పండి? దేవుడి మాట వినాలని ఆశ ఉందా, లేక లోకపు సంబంధంగా సాతాను మాట వినాలని ఆశ ఉందా? సాతాను మాట వినాలని ఆశపడింది. ఆశపడటమే కాదు, చెప్పినట్టు చేసేసింది. అంటే దేవుడిని పక్కన పెట్టింది. అలాగే మనం చర్చికి వస్తాం, వాక్యాన్ని పక్కన పెడతాం, మేం చేసేది చేస్తాం. ఈ బుద్ధి అంతా ఎవరిది? అవ్వదే. అవ్వంటే ఎవరు? స్త్రీయే. కాబట్టి స్త్రీలారా మీకే ఆ బుద్ధి ఎక్కువ. కాబట్టి ఎప్పుడైతే మన ఆశ మంచిదవుతుందో మన కుటుంబం కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే చెడ్డాశ కలుగుతుందో స్త్రీకి, పురుషుడు కూడా పాడైపోతాడు. పాడు చేసిందా లేదా? తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చిందా లేదా? కాకింగిల్ చేసి ఇచ్చిందట. తిను, నేను తిన్నా, బాగుంది అన్నట్టు. ఎవరు వచ్చారు ఇప్పుడు వాళ్ళిద్దరిలోకి? దేవుడు పోయాడు, సాతాను వచ్చింది. ప్రియులరా, ఎప్పుడైతే సాతాను వచ్చిందో ఏం జరుగుతుంది? సాతాను పని చెప్పండి, దేవుడిని కూడా ఎదిరిస్తుంది. ఏమని ఎదిరించాడు? ఆదామా అని ఏదైనా తోటలోకి ప్రభు వస్తే అతను దాక్కున్నాడు. ఎక్కడ? చెట్టు చాటున. చెట్టు చాటు ఏముంటుంది? నీడంటే ఏంటి? చీకటి. అంతకుముందు ఎక్కడున్నాడు? దేవునికి ఎదురుగా వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? చీకట్లోకి వెళ్ళిపోయాడు. చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోనికి తీసుకురావడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారని యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో కనపడుతుంది. చీకటిలో ఉన్న వారికి వెలుగు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగు కలగడానికి ఆయన వచ్చాడు. మరి ప్రభువారు లోకానికి వెలుగుగా ఉన్నాయన లోకాల్లోకి ఆ ఏదైనా తోటలోకి వస్తే ఈ ఆదాము ఎందుకు చెట్టు చాటును దాక్కున్నారు వీళ్ళిద్దరు? అందుకు ఆదాము, నాతో ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఎదురు తిరిగి మాట్లాడుతా ఉన్నాడు. కొంతమంది అంటారు ఇది ఎదురు తిరగడం ఎందుకు అవుద్ది? ఆయన అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాడు. చెప్పొచ్చా? దేవుడికి సమాధానం. నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే తిన్నానని చెప్పి తప్పు చేశానని ఒప్పుకోవాల్సిన తప్పు చేశానని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఎవరి మీద పెట్టాడు? నువ్వు నాకు ఇచ్చావే అని భార్య మీద పెట్టాడు. భార్యను అడిగితే పాము మీద పెట్టింది, సర్పం మీద పెట్టింది. వరుసగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు చెప్పుకున్నారు తప్ప ఒప్పుకోలే. అలాగే ఇక్కడ కూడా సంఘంలో ఆమె చెప్తే, ఆమె అంటే, ఆమె అన్నదని చెబుతారే తప్ప నేను తప్పు చేశాను అంటల్లా. నా బాధ అది. ఎప్పుడైనా సరే మనం తప్పు చేస్తే మనం తప్పు చేసామని చెప్పాలి తప్ప ఇంకొకరి మీద పెట్టకూడదు. ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనం ఎవరి బిడ్డలం అవుతాము? ఆదాము బిడ్డలం అవుతాం. యేసయ్య బిడ్డలం అవ్వం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమనంటే
ఎందరైతే ఆయనను అంగీకరించిరో వారందరూ ఆయన పిల్లలు అవుతారు. ఇప్పుడు అంగీకరించలేదు, ఇప్పుడు ఆదాము అవ్వలేదు. ఆయనే తయారు చేశాడు, ఇద్దరిని సృజించింది ఆయనే, కానీ వాళ్ళు అంగీకరించారు. ఆయన ఏం చేశారు? ధిక్కరించారు, ఎదురు తిరిగారు. సంఘంలో చాలామందికి అదే అలవాటు. నేను రక్షణ పొందిన కొత్తలో అంతకుముందు సంఘానికి వెళుతున్నప్పుడు ఆ యొక్క బిడ్డలు ఆ సేవకుడు ఏం చెబితే అది చేయటమే, ఎదురు చెప్పడం అనేది లేదు. నేను కూడా అలాగే ఆ సేవకుడు వెంట తిరిగాను. ఊరెళ్దాం ప్రభాకరు అన్నాడు అనుకో, వెళ్ళటమే. నాకు కుదరదండి, నేను హెడ్ మాస్టర్నండి, మా స్కూల్లో కుదరదండి, నేను రాలేనండి అని చెప్పాలని, సెలవు లేదండి అల్లా. ప్రియులరా, ఆయన ఏం చెబితే ఎక్కడికైతే అక్కడికి, మళ్ళీ మన డబ్బులే మన కారే తీసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవుడి కార్యాలు చూస్తాం. ఎప్పుడైతే మనము పని చేయడానికి అడ్డంకులు చెబుతామో దాని లెక్క కుటుంబం మీద పడుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 63వ సంకీర్తన 2వ చరణం. 63వ సంకీర్తన 2వ చరణం. ఎక్కడంట? ఆలయంలో కనిపెట్టుకున్నాడంట. ఏం చూడాలని? బలమును ప్రభావమును చూడాలని. మరి నువ్వు దేనికి వచ్చావు? ఏం చెప్పుకోవడానికి వచ్చావు ఇక్కడ? అయ్యా, నీ బలం చూశాను ఈ రోజున, ఈ ప్రార్థనలో, ఈ వాక్యంలో, ఈ ఆరాధనలో నేను చూశాను అని చెప్పగలవా? ఆలోచన చేయి. ఒక రాజుకు కలిగిన ఆలోచన ఒక సామాన్యురాలిగా, సామాన్యుడిగా నీకు కలిగిందా? నేను నీ బల ప్రభావములను ఆలయంలో చూసేటట్టుగా నన్ను ఈ రోజున నీ మందిరానికి నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసావా? లే. ఎందుకని లేదంటే నీకు అసలు ఆ బల ప్రభావం చూడాలనేటువంటి తలంపే లేదు. వచ్చి ఏదో కాసేపు మాట్లాడుకొని పోదాం అనుకొని ఉంటావు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అదన్నిటికీ కూడా మంచిది కానే కాదు. యెషయా గ్రంథము, దావీదుకున్నటువంటి ఆశ నీకు కూడా రావాలని ఆశపడతా ఉన్నా. 2వ అధ్యాయము 20-21 వచనాలకు వెళదాం.